of casting from Canada and నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్లో యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేమన పద్యాలు సులభంగా అర్థమయ్యేలా ఉండడంతో నేటికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. నిజాయితీ, సేవాభావం, మంచి ఆలోచనలతో పనిచేయాలన్న వేమన బోధనలు ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుసరణీయమని పేర్కొన్నారు. గౌరవనీయులైన పెద్దవారికి నా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ సాయిరాం. నేను శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రాజమండ్రిలో చదువుతున్న 7వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు. ఈరోజు వేమన జయంతి సందర్భంగా వేమన శతకంలోని నాకు నచ్చిన ఒక పద్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొలువ కాదు, విత్తనంబు మరియు వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. దీని యొక్క భావం, పెద్ద మనసుతో చిన్న పని అయినా చేస్తే పెద్ద ఫలితం కలుగుతుంది. అటువలనే పెద్ద పని చెడు కూడా చిన్న విత్తనమే కాస్తుంది కదా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయిరాం. ఓసి సాయిరాం. ఇక్కడున్న పెద్దలందరికీ నా సరిపోటి వందనాలు తెలియజేస్తూ అందరికీ సాయిరాం. నా పేరు డి శ్రావణ్. నేను శ్రీ సత్యసాయి గురుకులం రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి ఎం సుజాత మాట్లాడుతూ అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆయా శాఖల వారీగా వచ్చిన అర్జీలను నిర్దేశిత కాలంలో నాణ్యతతో పరిష్కరించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. సంపాదించినంత మొత్తం బాధ్యత కట్టాలి. 22 సంవత్సరాల నుంచి ఎంచుకుంటున్నారు. ఏమంటాడు మాట్లాడితే మీ అబ్బాయి విషయం చెప్పండి. అదే నెల మా ఆవిడ సంపాదించినంత మొత్తం బాధ్యత కట్టాలి. ఇక్కడే కోర్టు 22 సంవత్సరాల నుంచి ఎంచుకుంటున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం హుస్సేనాపురం సమీపంలోని కొండగనల మధ్య పేకాట స్థావరంపై పోలీసులు డ్రోన్ సహాయంతో దాడి చేశారు. ఎనకండ్ల గ్రామానికి చెందిన తిరుపంరెడ్డి, మల్లీశ్వరిరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల, ఉయ్యాలవాడ, కడప జిల్లా పెదముడియం నుంచి వచ్చిన వారితో పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో 6గురిని పట్టుకుని వారి వద్ద నుంచి 43,500 నగదు సీజ్ చేశారు. పేకాట నిర్వాహకులు పరారయ్యారు. డ్రోన్ ద్వారా పారిపోతున్న ముద్దాయిలను వెంబడించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో కీలకంగా పనిచేసిన డ్రోన్ ఆపరేటర్ బనగానపల్లి ఎస్ఐ దుగ్గిరెడ్డి సిబ్బందిని నంద్యాల ఎస్పీ అభినందించారు.
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఉత్సవ సేవా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. దెందుకూరి రమేష్ రాజును ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ గా నియమించగా కూటమి పార్టీలకు చెందిన సుమారు 100 మందిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. కమిటీ చైర్మన్ రమేష్ రాజు మాట్లాడుతూ అందరి సహకారంతో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తరాజు రామకృష్ణ కొద్ది నెలమర్తి రాము కడలి దాట్ల వెంకట అందరికీ నమస్కారం. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఈ నెల 25 నుంచి 2వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ కింద నన్ను నియమించిన గౌరవనీయులు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ గారికి, ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య గారికి, మన ఎంపీ హరీష్ మాధుర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ ఉత్సవం ఘనంగా చేయడానికి నిర్ణయించుకున్నాం. భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుచున్నాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ సమీపంలో ఉన్న సుమారు 150 సంవత్సరాల చరిత్ర గల ఎస్ఏఎల్సీ చర్చ్ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. వివరాల ప్రకారం సోమవారం ఉదయం పాత కమిటీ సభ్యులు కోర్టు ఆదేశాలతో చర్చకొచ్చారు. అయితే తమను కొత్త కమిటీగా పేర్కొంటున్న కొందరు వ్యక్తులు చర్చిలోకి ప్రవేశాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. చర్చ్ ఆస్తిని అన్యాక్రాంతం చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి ఓటర్లు మెంబర్లుగా మేము ఉన్నాము. గతం నుంచి మాకు ఈ మధ్య కాలంలో పాస్టర్ చనిపోయిన తర్వాత మా ఆరాధన సమయం విషయంలో కొద్దిగా మాకు ఆటంకాలు చాలా వరకు ఏర్పడుతున్నాయి. అక్కడ మాకు కమిటీ వేసుకున్నాము మేమేను సంఘస్థులు అని కొంతమంది రౌడీజంగా ప్రవర్తిస్తూ వాళ్ళకి జనరల్ బాడీ జరపకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చర్చిని పీస్ఫుల్గా ఉన్న చర్చిని గొడవలతో అక్కడ సృష్టిస్తూ ఉన్నారు. ఇది మేము పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాము. పోలీసు వాళ్ళు మీరు ఆర్డర్ ప్రకారమే మాట్లాడండి, మీరు అక్కడ గొడవలు చేయకుండా మీ ప్రశాంత వాతావరణంలో మీ ప్రార్థన విషయంలో మాట్లాడుకొని చేసుకోండి అని మాకు చెప్పారు. అక్కడ చైర్మన్ అని, వైస్ చైర్మన్ అని, ట్రెజరర్ అని వాళ్ళ ఇష్టానుసారంగా మేమే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కొంతమందికి సంబంధం లేని వ్యక్తులు, బయట వ్యక్తులు కూడా అవుటర్స్ అక్కడికి వచ్చి వాళ్ళ విధంగా గొడవలు చేసే విధంగా చేస్తూ ఉన్నారు. 18వ తేదీ ఆదివారం మేము మా టైం కోసం పోతే మా టైం మాకు ఇవ్వలేదు. పోగా మేము పోలీసు వారితో సార్ మాకు టయాన్ని ఇచ్చినారు కదా, మీరు వచ్చి ఇక్కడ కాపలా ఉన్నారు కదా, మీరు మాకు టయాన్ని ఇవ్వలేదని అంటే మేము పోలీసు వారితో మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యంగా మాట్లాడడం జరిగింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో కోడిపందాల నేపథ్యంలో ఎస్సీ, బీసీ కులాలకు చెందిన కూలీలపై జరిగిన దాడిని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌర సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఎం వైకుంఠరావు అధ్యక్షత వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటియు నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గత 2 రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో పెద్ద ఎత్తున జోద క్రీడల్ని, కోడి పందాలని నిర్వహించినటువంటి నిర్వాహకులు అక్కడికి కూలి పనుల నిమిత్తం పిలిచినటువంటి 11 మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి 11 మంది కూలీలను పిలిచి వాళ్ళకి కూలి డబ్బులు అడుగుతా ఉంటే కూలి డబ్బులు ఇవ్వకుండా వారిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే, ఇదేమిటయ్యా మమ్మల్ని కూలి డబ్బులకి పిలిచి, కూలి పనులకి పిలిచి మాకు కూలి డబ్బులు ఇవ్వట్లేదని అడిగినందుకు అత్యంత కర్కశంగా, అమానవీయంగా, దారుణంగా
ఈ రోజున ఆ 11 మంది ఎస్సీ బీసీలు ప్రజల్ని కూలీల్ని అత్యంత దారుణంగా అర్ధనగ్నంతో బట్టలు విప్పి కాళ్ళు చేతులు కట్టి నడి రోడ్డు మీద ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి వరకు నిర్బంధించి పైశాచిక ఆనందం పొందినటువంటి అగ్రకుల పెత్తందారి కుల దురాంకారులు ఈరోజు విషాదంతో కొట్లాటలతోటి దెబ్బలాటలతోటి ఉండే పరిస్థితి ఉండకూడదు అనే పరిస్థితి మేము కోరుతా ఉన్నాం. అందుకే ఏదైతే కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఈ దాడి ఉందో ఆ దాడికి కారకులైనటువంటి గోపీచంద్ పై వాళ్ళ అనుచరులు మరొక 7 ఈ 7 పైన హత్యాయత్నం కేసు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. గత 2 రోజుల క్రితం బాపట్ల జిల్లా చెరుకుపల్లి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎన్బి శాఖ ఉద్యోగి కుంచెల రోజిరెడ్డి మృతి చెందారు. పొన్నపల్లి గ్రామానికి చెందిన రోజిరెడ్డి ఆర్ఎన్బి శాఖలో మెయింటెనెన్స్ వర్కర్ గా పనిచేస్తున్నారు. తెనాలి నుంచి నిజాంపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్ చెరుకుపల్లి భాస్కర్ డీలక్స్ వద్ద ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆర్టీసీ సిబ్బంది ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నువ్వేందు చెబితే నేను అది తీస్తున్నాను చదువుతాను. మా అన్నయ్యని కనుక్కుంటా, మా అన్నయ్య మా పెద్ద అవును చెబుతా. ఇట్లా క్రాస్ ఎక్కింది, ఇట్లా ఇదిగోండి సార్ చేయలేదు అసలు. చూసాను బైక్లు వచ్చేసి ఇట్లా క్రాస్ ఎక్కింది సార్, తలకాయ ఒకటి ఎక్కలేదు, ఇట్లా క్రాస్ ఎక్కింది. బాడీ నుంచి అక్కడ రాసుకెళ్ళి కనపడుతుంది. ఇక్కడ నుంచి క్రాస్ అక్కడ దాకా లాక్కెళ్ళింది. సైకిల్ ఉంది కదా, మనుషులు ఒట్టికి ఆడ దాకా ఏడ్చుకెళ్ళింది. అది టైర్ వరకు అట్లా ఎక్కి ఆడ దాకా వచ్చింది అంతే. దారిలో ఉన్నప్పుడు పెట్టారు. బాపట్ల పట్టణంలోని టౌన్ హాల్లో ధృతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మరాజు, ప్రముఖ సినీ నటుడు కెవి శివారెడ్డి హాజరయ్యారు. సంస్థ కార్యదర్శి చాపల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారని తెలిపారు. ఆలోచనలు సమాజానికి చేరువ చేయాలనే సంకల్పంతో నిరంతరం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం యోగి వేమన జయంతి సభను నిర్వహిస్తూ వారి ఆలోచనలు, వారి తత్వాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రతి అమావాస్య రోజు వివేకా సర్వీస్ సొసైటీ వారు నిర్వహించే నెల నందివర్ధనం కార్యక్రమానికి ధృతి సంస్థ నిరంతరం సహకారం అందిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే మన బాపట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రంగోత్సవం కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. వివిధ రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న నాటకాలను ఇదే వేదికపై ప్రదర్శించడంలో ధృతి సంస్థ వెన్నుదన్నుగా నిలిచింది. అలాగే ప్రఖ్యాత రంగస్థల సినీ కళాకారుడు మా ధృతి కార్యక్రమానికి చెప్పగానే ఆయన వెంటనే అంగీకరించేవారు. ఆయన ఈ రోజున లేకపోవడం మనందరూ దురదృష్టకరం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న
మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ సంస్థాగత కమిటీ నిర్మాణం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. సైడ్ కొన్నాను, మీరు సైడ్కి వెనక్కి. తమ్ముడు సైడ్ కొన్నాను, మీరు సైడ్కి వెనక్కి. కనిగిరి పట్టణంలోని రామాయణం వీధిలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అజయ్ కుమార్ శర్మ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. జై వాసవాంబ జై వాసవాంబ జై జై వాసవాంబ జై జై వాసవాంబ జై జై కన్యకాంబ జై జై కన్యకాంబ జై జై వాసవాంబ జై జై వాసవాంబ జై 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 వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి వాసవి మాతా కీ జై 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 వాసవి జై వాసవి జై వాసవి. విశాఖ భీమిలి నియోజకవర్గంలో 3వ డివిజన్ భౌగోళిక బౌండరీ సమస్యకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి భీమిలి జోనల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ ను సందర్శించి సమస్య పరిష్కారానికి వినతిపత్రం అందించారు.
మున్సిపాలిటీ జీవీఎంసీలో విలీనం తర్వాత బౌండరీ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కావని అధికారులు స్పందించకపోవడం నిరాశాజనకమని అన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. హాస్పిటల్ 3వ వార్డు పెడుతుంటే 4వ వార్డు చూపిస్తుంది. అక్కడ కూడా ఇబ్బంది పడుతున్నాం. 220 కోట్లు రిలీజ్ అయ్యింది సార్. దానికి చేయట్లేదు. దానివల్ల తీరం ప్రాంతం అయిపోవడం వల్ల మధ్యకెళ్ళిన నైట్ టైం తుఫాన్లు వచ్చిన ఓటింగ్ అంటే అమావాస్ పార్లమెంట్ చాలా ఇబ్బంది పడుతుంది. రోడ్డు మీద వచ్చేస్తుంది సార్ వాటర్. తర్వాత మన సచివాలయం ఇది ఉంది కదా, మన కమ్యూనిటీ హాల్ దగ్గర లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా డబ్బీ చేయడం మట్టి ఉంది కదా, టెంపరీ సార్. చాలా చెప్తే ఈ కట్టేటప్పుడు కొంత ఉపయోగపడుతుంది. కనిగిరి నియోజకవర్గంలోని గుంటుపల్లి గ్రామంలో ఆటో డ్రైవర్ చీమల దిన్నే మహర్షిపై ఇటీవల బట్టలుడదూసి కూలం పేరుతో దూషిస్తూ దాడి జరిగింది. భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ గుంటుపల్లి పర్యటించి బాధిత కుటుంబానికి ధైర్యం నింపారు. ఈ దాడిపై కూటమి ప్రభుత్వానికి అవగాహన సమస్యకు తక్షణ పరిష్కారం కోరారు. సహనాన్ని పరీక్షించొద్దు. మేము అడ్డం తిరిగితే మీ యంత్రాంగము, మీ అధికారము ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా బాధితుడికి న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. చట్ట ప్రకారం చెప్తున్నాను, సంఘటనకు పాల్పడ్డారు వాళ్ళని కఠినంగా శిక్షించేంత వరకు మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలిసిందే. 2 రోజుల క్రితము కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో ఒక బీసీ బిడ్డ రోడ్డు మీద వెళ్తూ, ఆటో నడుపుకుంటూ వెళ్తూ ఒక చిన్న తప్పు జరిగిందని అతన్ని అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు 20-30 మంది పట్టపగలు నడి రోడ్డు పైన బట్టలు తీసేసి స్తంభానికి కట్టి 2-3 గంటల పాటు విచక్షణ రహితంగా దాడి చేస్తే, ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బాధ్యులపైన సరైన చర్యలు తీసుకోకుండా నెల్లూరు జిల్లా కావలి మండలం రాజువారి చింతలపాలెం వద్ద వ్యవసాయ కూలీలను ఉన్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దాదాపు 15 మంది కూలీలు గాయపడ్డారు. ఇందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మొదట కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తీవ్ర గాయాలున్న 4 మెరుగైన వైద్య కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఘటన సమయంలో ఆటో డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ భీమిలి నియోజకవర్గంలో సిపిఎం భీమిలి జోన్ కమిటీ రైతు నేత అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఎం అప్పల్రాజుపై విధించిన పీడీ యాక్ట్ను రద్దు చేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తగరపు వరుస రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జోన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ సూచనలతో మున్సిపల్ కమిషనర్ జి రఘునాథారెడ్డి 17వ సచివాలయ పరిధిలోని 32వ వార్డుల దగ్గుమల్లివారిపాలెం, హయ్యర్ నగర్, కుమ్మరిపాలెం ప్రాంతాలను పరిశీలించారు. కమిషనర్ ప్రజలతో సమావేశం కాని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల పనితీరును పరిశీలించారు. డ్రైనేజ్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్. నాలుగైదు రోజులు టైం ఇస్తారు, కానీ